నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను మీ రేచల్. తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ అంతర్జాతీయంగా ఉన్న మేజర్ అప్డేట్స్ మన న్యూస్ ఓవర్వ్యూలో చూద్దాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో బీజేపీ పొత్తు పెట్టుకోవడంపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కొండగట్టుకొచ్చి ఎన్ని పూజలు చేసినా, అభివృద్ధి మాటలు చెప్పినా తెలంగాణ సమాజం మిమ్మల్ని ఎప్పటికీ ఉద్యమ వ్యతిరేకిగానే చూస్తుందని పవన్ కళ్యాణ్ తీరుపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సీఎం టీపీసీసీ మాజీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి రాష్ట్ర హైకోర్టులో చుక్కెదురైంది. గతంలో తనపై నమోదైన క్రిమినల్ కేసులను కొట్టివేయాలని కోరుతూ ఆయన హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ వివాదానికి సంబంధించిన తదుపరి విచారణను కోర్టు ఈ నెల 21వ తేదీకి వాయిదా వేసింది. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో భక్తులు సమర్పించుకున్న కానుకల లెక్కింపు ప్రక్రియ ఘనంగా ప్రారంభమైంది. హన్మకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో దేవాదాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో ఈ ప్రక్రియను చేపట్టారు. లెక్కింపులో భాగంగా మొదటి రోజు మొత్తం 125 హుండీలను తెరిచారు. వీటి ద్వారా 2,49,65,000 నగదు ఆదాయం లభించినట్లుగా అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో గాలి నాణ్యతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఢిల్లీ పరిస్థితి హైదరాబాద్ నగరంలో రాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే అన్ని భాగస్వామ్య శాఖలతో సమావేశాలు నిర్వహించడం, యాక్షన్ ప్లాన్ రూపొందించే అంశాలపై చర్చలు జరిపింది. ఎయిర్ క్వాలిటీ మెరుగుపడితేనే నిజమైన అభివృద్ధి జరిగినట్లని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. 2 రోజుల క్రితం వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ గుంటూరులో పర్యటించారు. ఆ పర్యటనలో పాల్గొన్న 5 వైసీపీ కీలక నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. పోలీస్ యాక్ట్ని అతిక్రమించి నిబంధనలను ఉల్లంఘించి ర్యాలీలు చేశారని వైసీపీ నేతలపై ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. హైవేతో పాటు నగరంలో ట్రాఫిక్ అంతరాయానికి కారణమయ్యారని, అందుకే వారిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది. తనపై నమోదైన లైంగిక వేధింపుల కేసును కొట్టివేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంపై ఆయన వివరణను తీసుకోవాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. అరెస్టు చేయాల్సిన అవసరం ఉంటే తప్పనిసరిగా తగిన వ్రాతపూర్వక కారణాలను నమోదు చేయాలని స్పష్టం చేసింది. ఇక దీంతో జనసేన ఎమ్మెల్యేకు కాస్త ఊరట లభించినట్లయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మికులకు ఆదిరిపోయే శుభవార్త చెప్పారు సీఎం చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అసంఘటిత రంగంలో పనిచేస్తోన్న 20 లక్షల మంది కార్మికులకు ఊరట కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. కార్మికుల కుటుంబాలలో ప్రసూతికి 20,000 రూపాయలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. అలాగే ప్రతి వివాహానికి 40,000 రూపాయలు, సహజ మరణానికి 60,000 రూపాయలు అందించాలని స్పష్టం చేశారు. అంత్యక్రియలకు గాను 20,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం కూడా అందించాలని వెల్లడించారాయన. ఈ మేరకు అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ప్రముఖ నటుడు టీవీకే పార్టీ అధినేత విజయ్కు మద్రాస్ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆయనకు విధించిన పెనాల్టీని వ్యతిరేకిస్తూ హైకోర్టులో వేసిన పిటిషన్ను న్యాయస్థానం కొట్టేసింది. 2015-16వ ఆర్థిక సంవత్సరానికి గాను విజయ్ 1.50 కోట్ల రూపాయల జరిమానా చెల్లించాలని ఐటీ శాఖ నోటీసులు జారీ చేయగా 2022లో దానిపై హైకోర్టును ఆశ్రయించారు. విజయ్ పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం జనవరి 2026లో తీర్పును రిజర్వ్ చేసింది. నేడు ఆ పిటిషన్ను కొట్టేస్తూ తీర్పును వెలువరించింది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఢిల్లీలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే నివాసంలో జరిగిన భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశానికి రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ హాజరయ్యారు. అనంతరం తమ పార్టీ బెంగాల్లోని 294 అసెంబ్లీ స్థానాల్లో ఒంటరిగానే బరిలో దిగుతుందని ప్రకటించారు. ఎన్నికల్లో అమలు చేయాల్సిన వ్యూహాలను తాము చర్చించామని, ఒంటరిగానే బరిలో దిగుతున్నామని ఆ పార్టీ నేత గులాం అహ్మద్ మీర్ తెలియజేశారు. బంగారం, వెండి ధరల పతనం సామాన్యులకు ఊరటనిస్తోంది. గత కొద్ది రోజులుగా అమాంతం పెరిగిన ధరలు ఒక్కసారిగా దిగొస్తున్నాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంపై 2,070 రూపాయలు తగ్గి 1,52,350 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 1,900 రూపాయలు తగ్గి ప్రస్తుతం 1,39,650 రూపాయలకు నమోదవుతోంది. ఇటు వెండి ధర అయితే భారీగా తగ్గింది.
నేడు కిలో వెండి ధర ప్రస్తుతం 2,80,000 రూపాయల వద్దకు చేరుకుంది. గత 2 రోజుల్లోనే వెండి ధర ఏకంగా 40,000 రూపాయల మేర క్షీణించడం అటు ఇన్వెస్టర్లను ఇటు కొనుగోలుదారులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన డిజిటల్ కరెన్సీ బిట్ కాయిన్ విలువ ఒక్కసారిగా కుప్పకూలింది. కేవలం 24 గంటల వ్యవధిలోని బిట్ కాయిన్ ధర 12% పైగా పతనమై $62,295 స్థాయికి చేరుకుంది. అయితే గత 2 ఏళ్ల కాలంలో బిట్ కాయిన్ ఒకే రోజులో ఈ స్థాయిలో పడిపోవడం ఇదే మొదటిసారి. దాదాపు $1 బిలియన్ అంటే మన కరెన్సీలో సుమారు 8,300 కోట్ల రూపాయల సంపద ఆవిరైనట్లు అయిపోయింది. అక్కినేని అఖిల్ తన కెరియర్లో ఎలాగైనా భారీ హిట్ కొట్టాలనే పట్టుదలతో లెనిన్ చిత్రంపై గంపెడాసలు పెట్టుకున్నాడు. అయితే ఈ సినిమా అనుకోని చిక్కుల్లో పడింది. మే 1న సినిమాను విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది. ఏప్రిల్ 30న రామ్ చరణ్ పాన్ ఇండియా చిత్రం పెద్ది వస్తున్నట్లు అధికారికంగా ప్రకటించడంతో లెనిన్ విడుదల తేదీ డైలమాలో పడింది. చరణ్ వంటి స్టార్ హీరో సినిమాకు కేవలం ఒక్కరోజు గ్యాప్లో ఈ మూవీ రావడం బాక్సాఫీస్ వద్ద వసూళ్లపై, థియేటర్లు దొరకడంపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిర్మాతలు ఆలోచిస్తున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మరోసారి వార్తల్లో నిలిచింది. సమంత ఇటీవలే 2వ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోతో సమంత పెళ్లిపీటలెక్కింది. తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేసింది. రాధా లుక్లో రెడీ అయిన శామ్ తనదైన అందంతో ఫ్యాన్స్కు మతి పోగొడుతోంది. లంగా ఓణి కట్టుకొని నవ్వుతూ ఫొటోస్కి స్టిల్స్ ఇచ్చింది. అయితే ఈ పిక్స్లో సమంత కాస్త బొద్దుగా కనిపించింది. ఈ పిక్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి. ఇక దీన్ని చూసిన నెటిజన్లు రాజ్తో మ్యారేజ్ అయిన తర్వాత నీ గ్లామర్ మరింత పెరిగిందని సమంత అందంపై కామెంట్స్ చేస్తున్నారు. ప్రపంచ కప్ ప్రారంభానికి మరికొద్ది గంటల సమయం ఉన్న వేళ ఆస్ట్రేలియా జట్టుకు వరుస షాకులు తగులుతున్నాయి. ఆ జట్టులోని ప్రధాన బౌలింగ్ అస్త్రాలు ఒక్కొక్కరుగా గాయాల బారిన పడడం ఆసీస్ అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికీ స్టార్ పేసర్ రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ టోర్నీకి దూరం కాగా ఇప్పుడు మరో కీలక బౌలర్ జోష్ హెజిల్వుడ్ కూడా అదే బాటలో ప్రయాణిస్తున్నాడు. నైట్ ప్రాక్టీస్ సమయంలో హెజిల్వుడ్ కాలి కండరాలు పట్టేయడంతో ఆయన మైదానాన్ని వీడాల్సి వచ్చింది. జోష్ హెజిల్వుడ్ సైతం ఇప్పుడు గాయపడడం ఆస్ట్రేలియా జట్టును కోలుకోలేని దెబ్బతీస్తుంది.